विष्णु देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री निर्विघ्नं कुरुते देव सर्वकार्येषु सर्वदा सर्वमंगलमांगल्ये शिवे सर्वार्धसाधके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते मंगलम कौसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनुजाय सार्वभौमाय मंगलम श्रुति स्मृति पुराणानाम आलयम करुणालयम नमामि भगवत्पाद शंकरम लोक शंकरम समस्त गुरुमंडली की जय श्री गुरुभ्यो नमः సభాదేవతాభ్యో నమః. సరే, కిష్కింధకాండం గురించి మాట్లాడుతున్నాము. పురాణం స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ మెయింటైన్ చేయాల్సింది సైలెన్స్ అని తెలియని వాళ్ళకి తెలియజెప్పండి. పురాణం చెప్పేటప్పుడు ఫస్ట్ మెయింటైన్ చేయాల్సింది సైలెన్స్. పురాణము క్యాజువల్గా వినొద్దు, ఏదో టీ కాఫీలు తాక్కుంటూ టిఫిన్లు చేసుకుంటూ వినడం కాదు పురాణం అంటే. సరే, మరీ బిజీగా ఉన్న వాళ్ళు అలా విన్నారంటే అది వేరు. కానీ నిజంగా చెప్పాలంటే గురువు వచనం నడిచేటప్పుడు అన్నీ, ఇంకో మాట అనకూడదు, ఫీల్ అవ్వకూడదు, అన్నీ మూసుకొని వినాలి. కళ్ళు మూసుకోవాలి, నోరు మూసుకోవాలి, ముక్కొక్కడు మూసుకోకండి, అన్నీ మూసుకొని వినాలి. అంటే అర్థం ఏంటంటే మీ ఇంద్రియాలన్నింటినీ ఒక చోటికి తీసుకొచ్చి గురు వచనం మీద ఎవరైతే మాట్లాడుతున్నారో ఆ గురు రూపమే. ఇంకో డౌట్ రావచ్చు, మా గురుగారు వేరండి, మా గురుగారు అక్కడ ఉంటారు. గురువులు వేరే ఉండరు, అంతా గురుపదం ఒకటే, రకరకాల రూపాల్లో వస్తారు. ఇప్పుడు కాశ్మీర్లో ఒక పెద్ద గురువుగారు ఉన్నారు, హిమాలయాల్లో. ఏంటి మొత్తం దునియా మొత్తం పోతుందా అక్కడికి చూడడానికి? కుదరదు. అక్కడున్న గురుశక్తి ఎగ్జాంపుల్ చెప్తున్నా. అందరికి అందుబాటులో ఉండాలని మన చుట్టూ ఉన్న కాలనీల్లోనో, మన చుట్టూ ఉన్న హైదరాబాద్లోనో, మన చుట్టూ ఉన్న స్టేట్స్లోనో ఎక్కడో ఉంటారు. ఎందుకంటే ప్రతిసారి ప్రతి ఒక్కడు గురువు దగ్గరికి వెళ్ళలేరు కదా, అందరికీ పాసిబుల్ కాదు కదా. అందుకనే ఫస్ట్ దేవుడు రీచ్ అవ్వాలా. దేవుడు యాక్సెసిబులా? కాదు. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు రీచ్ గాడ్ ఆర్ టు హ్యావ్ హిస్ ఆర్ హర్ దర్శన్. అమ్మవారి దర్శనం కానీ అయ్యవారి దర్శనం కానీ అంత ఈజీగా రాదు మన మొహాలకి. గొప్పవాళ్ళు ఉండొచ్చు, వాళ్ళకి దొరకచ్చు. సాధన చేయమంటారు అందుకే. కానీ సాధన ఎలా చేయాలా? మళ్ళీ మనకు అదో డౌట్. దేవుడు చూడడానికి సాధన చేయమంటారు. సాధన ఏంటి? మళ్ళీ దేవుడు ఏం చేశాడు? వ్యాస భగవానులాగా వచ్చి నవవిధ భక్తులు అన్నాడు. ఏమని చెప్పారు నవవిధ భక్తులు? శ్లోకం ఏంటి? శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం అని చెప్పారు. 9 విధాల భక్తులు ఉన్నాయి నాయన. 9 చేస్తే మంచిది, దీనిలో ఏ ఒక్కటి చేసినా మంచిది అన్నారు. అప్పటి వాళ్ళకి ఒక్కటి చేస్తే సరిపోయేది. శ్రవణానికి ఎగ్జాంపుల్ ఎవరు? పరీక్షిత్ మహారాజ్. విని 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 మోక్షం పొందాడు. కీర్తనము నారదుడు నారాయణ 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 నారాయణానికి ఏమొచ్చు అంటే నారాయణ వచ్చు, అంతే. అదే జ్ఞానం ఇచ్చింది. స్మరణం, పాదసేవనం లక్ష్మీదేవి. విష్ణుమూర్తి కాళ్ళొత్తి అంటే దీని అర్థం ఏంటంటే భర్త యొక్క పాదసేవనం చేసి చేసి లక్ష్మీదేవి అంత పేరు తెచ్చుకుంది అని అర్థం. అంటే ఇప్పుడు ఇంకో డౌట్ రావచ్చు, భర్త కాళ్ళే వత్తాలి మేము, మా కాళ్ళు ఆయన వస్తారా అంటే మీకు దండం అని చెప్పాలి. లక్ష్మీదేవి కూడా విశ్వాస చెప్పలేము, తీసుకుంది, నాకు తెలియదు. అలా పిచ్చి క్వశ్చన్లు అడిగితే చెప్పలేము. ఎప్పుడైనా ఎవరు డెవలప్ అవుతాడరా అంటే గురువాక్కు మీద నమ్మకం ఉన్నవాడు, వేదం మీద నమ్మకం ఉన్నవాడు, ధర్మం మీద నమ్మకం ఉన్నవాడు క్వశ్చన్లు తక్కువ వేస్తాడు, ఆన్సర్లు ఎక్కువ వెతుక్కుంటాడు, చేసుకుంటూ పోతాడు. వాడు క్వశ్చన్లు అడగడు. వాడు విన్నాడా, గురువు చెప్పారా, చేయడం అంతే. అంతేగాని ఈయనకి ఏం తెలియదురా, ఈయన ఇలా చెప్తాడురా, ఈయన మగ పక్షపాతి, ఆడవాళ్ళ పక్షపాతి, లేదా పక్షవాతి, లేదా పక్షవాతం వచ్చిన వాళ్ళలాగా ఇలా అని చెప్పేవాళ్ళందరూ పక్షవాతం వచ్చిన వాళ్ళు. వాళ్ళ గురించి మనకు అవసరం. ఇగ్నోర్. తీసుకున్నా నేతో మా బయటికి వెళ్ళి డెలివరీ వచ్చినట్టు తీసుకో. ఆ ఫోన్ ఇవాళ డౌట్ వచ్చింది, ఇందాక అనిపించింది వస్తుందేమో అని. బయటికి వెళ్ళిపోతాడు, పరిగెట్టు. సరే, అలా పక్షపాతంతో ఉన్నవాళ్ళు, నువ్వు కూడా నేత్రకతో పో, పరిగెట్టు. పక్షపాతాలతో మనం మాట్లాడక్కర్లేదు. మన మైండ్లో ఒక క్లారిటీ ఉండాలి. గురు శబ్దం గుర్తుపెట్టుకోండి. గురువు అని వచ్చిందా అలర్ట్గా ఉండాలి. సాయినాథుడు గురువు కాదు, రాఘవేంద్ర స్వామి గురువు, దత్తాత్రేయుడు గురువు, దక్షిణామూర్తి కాదు. నేను అమ్మవారు పూజ చేస్తాను, అమ్మవారే గురువు అందరికీ. శివుడు గురువు, దక్షిణామూర్తి, ఇవన్నీ నాన్సెన్స్ మా, ఎంత నాన్సెన్సే. అంతా కలిపి ఒకటే పదార్థం, అదే దైవం. అది మనకు కనబడదు కాబట్టి ఆయనే మన మీద జాలిపడి, అయ్యో పిల్లలు భూమి మీద పాడైపోతున్నారే, వీళ్ళకి భక్తి ఎలా చేయాలో అని చెప్పి ఆయన ఏం చేస్తాడు, గురు రూపంలో వచ్చి ఆయన భక్తుడిగా మార్చుకొని. విచిత్రం చూడండి, ఇది ఎట్లాంటి లీల అంటే, జాగ్రత్త వినండి. దేవుడే గురువుగా వచ్చి తన కీర్తనం తనే చేసుకుంటున్నాడు. మనం కూర్చొని చంద్రశేఖర శివ శివ చంద్రశేఖర అన్నారు.
దేవుడే గురువుగా వచ్చాడు, మా గురువుగారు లాగా. నేను నా నాన్ సెన్స్ నా గురించి మాట్లాడతాడు. మా గురువుగారుగా వచ్చి చంద్రశేఖర శివ శివ చంద్రశేఖర్ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? చంద్రశేఖరుడు శివుడి గురించి మాట్లాడుతున్నాడు. ఆ శివుడే గురువుగా వచ్చినప్పుడు ఆయన భజన ఆయనే చేసుకున్నాడా లేదా? నేను చేశానండి అని ఎందుకు చెప్పుకోవడం? వీఆర్ జస్ట్ కాపీయింగ్ థింగ్స్. దానికి మన పేరు ఎందుకమ్మా? అసలు కాపీ కొట్టి చేసిన వాటికి మన పేర్లు పెట్టుకోవడం అవసరమా? మొన్న కూడా చెప్పుకున్నాం, అమ్మ నవరాత్రులు చేసి పేర్లు ఎంచుకుంటారు. ఎందుకు ఎంచుకుంటారు అర్థం కాదు. దొంగోడు అని చెప్పాలి వాడి పేరు, దాత కాదు. లడ్డు ఇచ్చిన దొంగోడు, అమ్మవారి విగ్రహం ఇచ్చిన దొంగోడు అని చెప్పాలి. ఎందుకు? అమ్మవారి ఇచ్చిన శక్తి, అమ్మవారి ఇచ్చిన డబ్బు, అమ్మవారి ఇచ్చిన ప్రసాదం వల్ల నువ్వు బాగుండి నీ పేరు కొట్టుకుంటున్నావు. నిజంగా గట్స్ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే కనకదుర్గమ్మ ఆశీస్సులతో లడ్డు దాత అని రాయాలి. దుర్గమ్మ ఆశీస్సులతో లడ్డు ప్రదానం చేసిన దాతలు, అంతే. పేరెందుకు? ఇంకా పేరు అవసరం లేదు. ఇంకా కూడా స్పష్టంగా చెప్పాలంటే మనం తెలియక ఒక తప్పు చేస్తున్నాం. ఇప్పటికి కూడా చాలామంది నన్ను మీ ఇంటి పేరేంటి, మీ ఇంటి పేరేంటి, మీ ఇంటి పేరేంటి అని అడుగుతారు. నేను ఇంటి పేరు అనగా గోత్రం చెప్తుంటా కావాలని. పరాశర గోత్రం. ఆ గోత్రం కాదు, ఇంటి పేరు. ఏం చేసుకుంటావు? పులుసు పెట్టుకుంటావా, చారు పెట్టుకుంటావా? ఇంటి పేరుతో ఏం చేసుకోవాలన్నా? ఇంటి పేరు ఎందుకు అసలు? ఇంటి పేరు ఎందుకంటే ఫలానా ప్లేస్లో పుట్టిన వాళ్ళు, ఆ వంశం వాళ్ళు వచ్చారు కాబట్టి ఇంటి పేరు. పెద్ద పెద్ద వాళ్ళు అడుగుతుంటారు, 70 ఏళ్ళ వాళ్ళు, 90 ఏళ్ళ వాళ్ళు. నేను షాక్ అవుతుంటా, అరే వీళ్ళకి ఆ మాత్రం తెలియకుండా ఎట్లా అడుగుతారు? ఇంటి పేరు ఏం చేసుకోవడానికి? ఇంటి పేరు ఏమన్నా దానికి పుణ్యం ఉందా? పోనీ వాళ్ళు పేరు తలుచుకుంటే ఏమైనా పాపాలు పోతాయా? పోనీ అక్కడ పుట్టిన వాళ్ళు ఏమైనా గొప్ప మహాత్ములు ఉన్నారా? నేను మాచవరం. ఏందంటే మాచవరం ఇంటి పేరు. మాచవరం నేను. ఏమొచ్చింది గొప్పతనం? మాచవరం ఏమైనా వ్యాసుడు పుట్టాడా? మాచవరంలో ఏమైనా కృష్ణుడు పుట్టాడా? మాచవరంలో గొప్పవాళ్ళు పుట్టారు నాకు తెలియదు. ఉండుండొచ్చు కానీ నాకు తెలియదు. కానీ పేరు చెప్పడం వల్లే వస్తుంది. కాశీ కాశీ అని నయం. కాశీ కొన్ని ప్లేసెస్కి ఆ మహత్వం ఉంది. ఎందుకు? అక్కడ గొప్పతనం ఉంది ఆ ప్లేస్కి. అరుణాచలం ఎందుకు వచ్చింది? నిజంగా మాచవరంలో అలాంటి ప్లేస్ ఉంటే మాచవరం పుణ్యం వస్తుంది. ఇప్పటికైతే నాకేం లేదు, బూడిద కూడా రావట్లే. అంటే ఎందుకు ఇలా అంటున్నానంటే ఇంటి పేరుతో మనకు సంబంధం లేదు. కాశీవారండి అంటే అదృష్టం. ఎందుకు? కాశీలో పుట్టినవాడు కాశీవారి ఇంటి పేరు. కాశీవారుని అని ఉందనుకోండి ఇంటి పేరు, కాశీవారు అని ఉందనుకోండి, ఎందుకు? సంతోషం. కాశీ అనగానే విశ్వనాథుడు గుర్తొస్తాడు కదా, కాశీ అనగా అందుకు ఇంటి పేరు. అంతేగాని పాకిస్తాన్ వారి, ఆఫ్ఘనిస్తాన్ వారి టెర్రరిస్టులు గుర్తొస్తుంటారు మనకి. ఎదిగి దరిద్రం. మనం చెప్పాల్సింది గోత్రం, ఋషుల పేరు చెప్పాలి. వాళ్ళ వల్లే మన జీవితాలు ఇలా ఉన్నాయి. ఋషి పేరు తలుచుకుంటే పుణ్యం. ఆయన ఎంబడే మీరు డౌట్ రాజు పరాశర గోత్రం అని చెప్పా. ఏమొస్తుందంటే ఏమొస్తుంది చెప్తా. పరాశర మహర్షిని తలుచుకోగానే ఆయన బాడీ వెళ్ళిపోయింది, ఆయన ఆత్మ అనంతంలో కలిసిపోయింది, ఆయన వైబ్రేషన్ అక్కడికి వెళ్తుంది. పరాశర అని పేరు తెలిసినప్పుడల్లా ఆయనకి వెళ్తుంది సిగ్నల్. ఎవడరా నన్ను పిలిచాడు అని చూస్తాడు, నా వంశం వాడు. ఆయన దృష్టి చాలదు మనకి. దేవుడే ఋషిగా వచ్చాడు, దేవుడే మన గోత్రికులుగా వచ్చారు. అర్థమైందా? అంత దైవ ప్రసాదమే. అందుకు గోత్రం చెప్పాలి, కౌండిన్య అని చెప్పాలి. ఇంటి పేరు ఎందుకు అసలు ఇప్పటికీ అర్థం కాదు. పెద్దవాళ్ళు అడుగుతారు, మీ ఇంటి పేరు ఏంటండి అంటారు. స్వామి నాది పరాశర గోత్రం అంటే. మీ ఇంటి పేరు మాచవరం, కానీ నాది పరాశర గోత్రం అంటే అని మళ్ళీ చెప్తారు. అర్థమైందా? ఇది గుర్తుపెట్టుకోండి. కొంతమంది పిలిచినా కూడా మా ఫోన్ దగ్గర పెట్టేసుకోండి అన్న, అదో డిస్టర్బెన్స్ అయింది. ఇవాళ అన్ని డెలివరీలు ఇవాళ అయిపోవాలి నా కర్మకి. సరే, పరాశర గోత్రం అని చెప్తుంటా. ఎందుకు పరాశర గోత్రం అంటే అట్లీస్ట్ అమ్మ అది కాదు, నేను డాక్టర్ని కాదు, డెలివరీలు చేసేవాడిని కాదు. నేను అనేది అమెజాన్ డెలివరీ అట్లాంటి వాళ్ళు, జెప్టో, అమెజాన్ తెచ్చిచ్చేనా అన్న. అబ్బా మీరు చాలా తెలివైన వాళ్ళే. నేను ఒకటి చెప్తే మీకు ఇంకోలాగా అర్థమవుతుంది. నేను అందుకే అన్నా, నాకంటే మీరే గొప్పవాళ్ళు అని అందుకే అన్నా. సైలెన్స్ ఆర్డర్ నాకంటే గొప్పవాళ్ళు మీరు అని అందుకే అన్నా. సరే, అలా గురు శబ్దం ఎందుకు మాట్లాడుకుంటాం అంటే, గురువు అనగానే ఫస్ట్ గుర్తు రావాల్సింది భక్తిభావం ఉండాలి. గురువు మీద భక్తిభావం ఉండాలి. అది రావడానికి ముందు నమ్మకం ఉండాలి. గురు వాక్కు మీద నమ్మకం, గురు రూపం మీద నమ్మకం. అర్థమైందా? గురు రూపం ఎలా అని ఉండొచ్చు. సద్గురు జగ్గి వాసుదేవ్ ఎలా ఉంటారు, షిరిడి సాయినాథుడు ఎలా ఉంటాడు, గురు రాఘవేంద్ర స్వామి ఎలా ఉంటారు, దత్తాత్రేయుడు ఎలా ఉంటాడు చెప్పడం కష్టం. ఇలా ఉంటాడంటే ఎవరో యోగులు చెప్పారు, గీశారు కాబట్టి అలా ఉన్నారు. ఆయన రూపం అసలు గుర్తుపట్టలేదు. ఆయన రూపం చూస్తే అసలు మీరు ఆయన పెట్టే టెస్ట్కి మనం పారిపోతాం. ఫస్ట్ నువ్వు గురువు కాదని చెప్పి వెళ్ళిపోతాం. దత్తాత్రేయ స్వామి జీవిత చరిత్ర చదివిన వాళ్ళకి అది అనుభవం అవుతుంది. ఆయన మీ ముందు వచ్చి వెళ్ళిన సంగతి మీకు తెలియదు, కానీ పక్కా ఆయన తిట్టుకుంటారు. ఆయన అలా విధంగా టెస్ట్ పెడతాడు. దత్తాత్రేయుడు ఎలా ఉంటుంది తెలుసా? దత్తాత్రేయుడు ఏనన్నా ప్రతీక్ ఇబ్బందా? దత్తాత్రేయుడు వచ్చిన టెస్టింగ్ ఎలా ఉంటుందంటే, ఒకనొకప్పుడు ఒక తన భక్తుడిని ఏ విధంగా టెస్ట్ చేశాడంటే, దత్తాత్రేయుడు
వాళ్ళ గురువుగారు చెప్పారు, పలానా ప్లేస్కి వెళ్ళు, దత్తాత్రేయుడు కనబడతాడు, గురుదర్శనం అవుతుంది, ఆయనది కనుక మీకు దొరికిందంటే చాలు, మీకు సాధనలో చాలా మెట్లెక్కిస్తారని చెప్పారు. ఈయన వెళ్ళాడు. వెళ్ళంగానే దత్తాత్రేయుడు ఎక్కడ ఉంటారండి అంటే, ఇలా పోండి దొరుకుతారన్నారు అని లోపలికి వెళ్ళాడు. వెళ్ళి అడవుల్లో వెతుకుతుంటే ఆ నామం చేయాలి, లేదంటే దొరకడు. ఆయనకు ఒక మహామంత్రం ఉంది, ఆ మంత్రం చేసుకుంటూ వెతుకుతున్నాడు. ఆ తాపత్రయం ఉంది, స్వామి కనబడాలి కదా. మరి వచ్చాడు. ఎలా వచ్చాడు తెలుసా? ఒక బిచ్చగాడు రూపంలో వచ్చి, ఆ పక్కన ఒక ఆవిడ ఆడవాళ్ళు ఎలా చూడకూడదో అలాంటి వాళ్ళు ఒక ఆడదాన్ని వేసుకొని, చేతిలో బాటిల్ పట్టుకొని, ఏ బాటిల్ మీరు అనుకునే బాటిలే, అలాంటి బాటిల్ పట్టుకొని, అర్థమైందా? అసలు చూస్తే ఆయన చూడగా మనం ఎక్కడో కిలోమీటర్ దూరం వెళ్ళిపోయేటట్టు ఉన్నాడంట. వచ్చి ఈయన ఎదురుకు వచ్చాడు. ఈయనకేమో దత్తాత్రేయుని చూడాలి. స్వామి దత్తాత్రేయ స్వామి ఇక్కడ ఉన్నారు, అడవిలో మా గురువుగారు చెప్పారండి, ఇక్కడే ఉన్నారంటే కదా. ఆయన అట్లాంటి వాళ్ళు ఎవరు లేరు అని అన్నాడండి. ఈయన మళ్ళీ పైనుంచి, లేదండి ఇక్కడే ఉన్నారండి అని మంత్రం చేస్తున్నాడు, ఇంకా చేస్తున్నాడు. సరే లోపలికి వెళ్ళాడు. మళ్ళీ ఇంకో రూపంలో వచ్చాడు, చండాలుడు రూపంలో వచ్చాడు. మళ్ళీ వచ్చాడు. ఇక్కడ అలాంటి వాళ్ళు లేరండి. ఈయనకు డౌట్ వచ్చింది. వచ్చి గురువుని తలుచుకొని, అదే అంటారు గురు శబ్దం ఎప్పుడు ఒకటే, ఈయన ఆయన ఒకటే. అర్థమైందా? మా గురువు గారు దక్షిణామూర్తి ఒకటే, అమ్మవారు ఒకటే, అన్నీ ఒకటే. మనం దాన్ని పట్టుకునే విధంలో ఉండాలి. లేదని ఇంకా చేయంగానే ఈయన దత్త రూపంలో ప్రత్యక్షమయ్యారు. అంత మొండిగా పట్టుకుని, అంత ఈజీ, నేను చాలా ఈజీగా చెప్పేశాను, చాలా మొండిగా పట్టుకున్నాడు ఆయన. మీరే ఉండొచ్చు అని. ఇంకో చోట టెస్ట్ ఎలా పెట్టారు తెలుసా? చచ్చిపోయిన కుక్క మాంసం తినమన్నాడు. పక్కన కుక్క చచ్చిపోయింది పక్కన, కుళ్ళిపోయి వెంట్రుకలు ఊడిపోయి మాంసం అంతా రోటెన్ అంటారు కదా, కుళ్ళిపోతుంది మొత్తం. ఇట్లా బూరు లేచిపోతున్న కుక్క స్మెల్ ఎలా వస్తుంటుంది? అది తింటే నీకు దర్శనం చేయిస్తా అన్నాడు ఒక చోట. తినడానికి పోగానే మాయమైపోయి. ఆ సంకల్పం ఉంది కదా, చెప్పారని చేస్తాం. మన టెస్ట్ పాస్ అవుతామా? పక్కా ఫెయిల్. నేనైతే పక్కా ఫెయిల్, రాసి పెట్టేయచ్చు. ఐఎమ్ ఫెయిల్డ్ అని నేనే డిక్లేర్ చేసేస్తా. స్వామి అట్లాంటి టెస్ట్ వద్దు నాయన, ఈజీ పెట్టి పాస్ చేయించి, నాకు అంత సీన్ లేదు రాసేవి, నువ్వే ఈజీ టెస్ట్ పెట్టి నువ్వే రాసేయి, ఎగ్జామ్ నువ్వే పాస్ చేయి, నువ్వే రాసుకో, నువ్వే పాస్ అవ్వు, మొద్దు స్టూడెంట్ అని నీలో కలిపేసుకో, బెస్ట్. ఇది ఈజియెస్ట్ పని కదా. అప్పటి వాళ్ళకి అంత టెస్టులు నడిచినాయి. పెద్ద ఇటుకరాళ్ళు బట్టి పెట్టుకొని, గుర్తుపెట్టుకోండి, అప్పట్లో సాధన చేసిన వాళ్ళు ఇటుకలన్నీ పెట్టుకొని, చుట్టూ కర్రలు పెట్టి నిప్పు పెట్టుకొని మధ్యలో సాధన చేసేవాళ్ళు. ఎండకు బయటికి వెళ్ళాక కాలు చెప్పులు తీసి కాలు కింద పడి అబ్బా అని పరిగెత్తి లోపలికి వస్తాం మనం. ఎండాకాలంలో అరుణాచల గిరి ప్రదక్షిణ చేయండి, తెలుస్తుంది వాల్యూ. మన శివుడికి మనం ఎంత అటాచ్డో, శివుడికి మనకి శివుడి మీద ఎంత ప్రేమ ఉందో ఆ రోజు తెలిసి వస్తుంది. శివుడికి మన మీద లేదని చెప్పదు, మనకి ఆయన ఎప్పుడూ ఉంది పాపం. శివ నీకోసం నా కాళ్ళు కాలనే పర్లేదు, నేను పోతానని వెళ్ళి చూద్దాం ఫస్ట్. ఆ సంకల్పమే చేయరు. ఎందుకు వచ్చాం కూడా, కాళ్ళకు బొబ్బలు వస్తే మళ్ళీ క్రీమ్ రాసుకోవాలి, ఎందుకు వచ్చిన క్రీమ్ ఖర్చు, అది ఖర్చు, ఇది ఖర్చు. వెళ్ళండి, చేయాలా. సమ్మర్లో అరుణాచలం ట్రిప్ నేనే పెడతాను, చూద్దాం ఎంతమంది వస్తారు. గిరి ప్రదక్షిణ మంచిగా. అట్టే నేను శాడిస్ట్ కాదు, ఏదో తార్ రోడ్లో పాదాలు కాల్చి తీసుకొచ్చే శాడిస్ట్ని కాదు. పొద్దునే బయలుదేరదాం. ఓకేనా? ఓకే, సంతోషం. హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళందరూ సంతోషం. డెఫినెట్గా మీ అందరిని గుర్తుపెట్టుకో, మళ్ళీ నేను రిమైండ్ చేస్తాను. శాడిస్ట్ కాదు నేను అనేది. ప్రతిసారి మనకి ఎంతసేపు శరీర సుఖం, శరీర స్పర్శ సుఖం. దీనికి క్రీమ్ రాసామా, కొంచెం వేడి రాగానే ఏసీ పెట్టామా, కొంచెం చలి రాగానే వేడి పెట్టామా, దీని టైంకి అందించామా, దీన్ని కొత్త బట్టలు వేసామా, కొత్త క్రీములు పూసామా, సబ్బులు పూసామా, పర్ఫ్యూమ్లు కొట్టామా, ఇట పెంచి ఎంత పోసినా రాత్రి పడుకొని పొద్దున్న లేవగానే గబ్బే. అవునా కదా? నేను కొట్టిన క్రీము పర్ఫ్యూమ్ రేపటికి ఉంటుందా? ఇట్లా అనుకో, కడుపు తిప్పేసి అక్కడ మనకే వామిటింగ్ అవుతుంది. మనకే పడనంత దరిద్రమైనది ఇది అని తిట్టుకోవద్దు. దీన్ని మనం దేవుడి కోసం మార్చుకుంటే ప్రసాదంలాగా, ఇగో ఇట్లే మన భజనలు పురాణాలు విని ఈ శరీరం ఎంత గబ్బుకున్నా కూడా ప్లెజెంట్గా అవుతుంది. అది ఎంత గబ్బాన్ని ఉండనియండి, ఆ గబ్బంతా పోతుంది ప్లెజెంట్గా. అంటే చెమట గబ్బు పోతుందా హరినామం అట్లా అడగండి, పిచ్చి క్వశ్చన్లు. దీనికి ఏమున్నా కూడా మనం అదయ్యి ఉంటాం కదా, దీంతో మనకేం అవి ఉండని పోనండి, మనకెందుకు అంత రావాలా క్యాజువల్నెస్. నేను మాట కంటున్నాను, నిజం కాదు రోయ్. నేను అలా ఉంటే మీతో ఎందుకు వేసుకొని కూర్చుంటా? ఇది వద్దనుకున్నాను ఇక్కడ మీతో కూర్చొని ఇలా ఉంటానా? ఇది నాకు కావాలి అనుకున్నప్పుడు ఇది వద్దనుకున్నప్పుడు నేను మీతో ఎందుకు ఉంటాను? నేను ఎక్కడో ఉంటాను వేరే చోట, ఎవరు రాని చోట ముక్కు మూసుకొని. అవునా? అలా ఉంటాం, ఇలా ఉంటామా? ఇలా అసలు ఉండరు. అందుకే ఇదన్నీ ఎందుకు చెప్తానంటే గురు శబ్దం, గురు మీద నమ్మకం. గురు రూపమే, మళ్ళీ గురువు మేలా ఫీమేలా, జెండర్ న్యూట్రల్ జెండరా, ఇలాంటి పిచ్చి క్వశ్చన్లు అడగద్దు. జెండర్లెస్ థాట్ ఉండాలి గురువు దగ్గరికి వెళ్తే. అర్థమైందా? ఆయన మగవాడు కదా, ఆవిడ మాత కదా, మన రెస్పెక్ట్ మనం ఉండాలి. అలా అని చెప్పి మగవాళ్ళ దగ్గర ఆడవాళ్ళు వెళ్ళి కూర్చోవద్దు, ఆడవాళ్ళ దగ్గర మగవాళ్ళు వెళ్ళి కూర్చోవద్దు.
గురువుగారు ఆడవాళ్ళు అయ్యి ఉన్నారనుకో రూపంగా, గురువు జెండర్ లేదు కదా, దాని దగ్గర మీద పడిపోయి మాట్లాడకూడదు. అలాగే గురువుగారు మగవాళ్ళు అయి ఉన్నారనుకోండి, అయినా కూడా లోకం కోసం ఆ ధర్మం పాటించాలి, లోకం కోసం ధర్మం పాటించాలి. ఏం ధర్మం అంటే మగవాళ్ళు, ఎందుకంటే లోకం అదే దృష్టితో చూస్తుంది, హీజ్ అ మ్యాన్ అని చూస్తుంది. మీకు కాకపోవచ్చు, గురువు మీకు మేల్ కాకపోవచ్చు, ఫీమేల్ కాకపోవచ్చు, గురువే మీ తండ్రి అయి ఉండొచ్చు, గురువే మీ తల్లి అయి ఉండొచ్చు, లేదా ఆయన మీ పట్ల అలానే ఉండొచ్చు, మిమ్మల్ని కూడా ఆయన జెండర్గా చూడ్డు. అందుకే గురువు ఎవరితోనైనా సమానంగా ఉంటాడు, వాడికి అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఒకటే అనుకుంటాడు. అలా జెండర్లెస్గా గురువు బిహేవ్ చేసినప్పుడు కూడా లోకం దృష్టిలో ఆయన కూడా జాగ్రత్తగా ఉండాలి. లేదా లోకం ఎలా చూస్తుంది, తేడాగా చూస్తుంది. ఈయనెందుకు ఆడవాళ్ళనే దగ్గర తీస్తున్నాడు, ఎందుకు ఈయనెందుకు మగవాళ్ళనే దగ్గర తీస్తున్నాడు, ఎందుకు పాప ఆయనకు లోపల ఉండదు. లోకం కోసం జాగ్రత్త పడతారు గురువులు. కంచి పరమాచార్యుల వారు, జగద్గురువు కంచి పరమాచార్యుల వారు, ఆయన ఉన్న రూమ్లో ఆడవాళ్ళు ఒక్కళ్ళు వెళ్ళడానికి వీల్లేదు, రూల్ పెట్టారు. అలా రావాలి అంటే ఖచ్చితంగా హస్బెండ్ ఉండాలి, పక్కన అంతేవాసులు ఉండాలి, కంపల్సరీ. మీకు డౌట్ రావచ్చు, అంత జగద్గురువులు అదేంటది అంటే ఛాన్స్ కూడా తీసుకోలే అసలు. లోకానికి రాముడు అదే చేశాడు సీతమ్మ విషయంలో. మీకు అర్థమైంది ఇప్పుడు ఎగ్జాంపుల్, సీతమ్మని పొరపాటున ఎవరన్నా అంటే రాముడు తట్టుకోలేడు, అందుకని ఈయన అనేశాడు. ఎవరు అన్నా ఎందుకని, ఇప్పుడు వేరే వాడికి ఛాన్స్ లేదుగా. నువ్వు ఎక్కడో ఉన్నావు, నీ మీద, నీ శీల మీద నాకు డౌట్ అన్నాడు ఈయన, నీ పాతివ్రత్యం మీద నాకు డౌట్ ఉందన్నాడు రాముల వారు. ఇది లోకమంతా అంటుంది అనుకో, పాప ఈయనకి ఎట్టుంటుంది రాముల వారికి. పోనీ ఆయన అన్నాడా, హస్బెండ్గా ఆయన అనలే, హస్బెండ్గా అన్నాడు ఆయన, కానీ ఆయన రాజపదవిలో కూర్చున్నాడు. ఆయన ఇంటి భార్యనే ఆయన ఎవరో ఇంటి దగ్గర నెల రోజులు ఉండొస్తేనే ఆయన తెలీదా సీతమ్మ ఎట్లాంటిదో. ఇలా ఆలోచించి ఆయన ఇంకేం చేశాడంటే లోకానికి సీతమ్మ యొక్క గొప్పతనం చెప్పాలనుకున్నాడు. ఒరే మీరందరూ ఇలాంటి పిచ్చి కూతలు కూస్తారా, సీతమ్మ ఎంత గొప్పదో మీకు చూపిస్తానని ఈయననే మాట అనేసి సీతమ్మకి అగ్నిప్రవేశ పరీక్ష పెట్టి ఆవిడ్ని ఎంత ప్యూరిటీ అనేది చూపించాడు లోకానికి. ఇప్పుడు మనం అనగలుగుతామా, లోకంలో మనం కూడా ఉన్నాం కదా. అప్పటికి చాకలివాడు పిచ్చివాడు ఆగాడని అంటారు కదా. ఏమన్నాడు, నేను రాముల వారిలాగా కాదు, ఎక్కడంటే అక్కడ ఉండేసి వస్తే యాక్సెప్ట్ చేయడానికి పోపో మీ అమ్మవాడికి పో అని వాళ్ళ ఆవిడని తిట్టాడంట. సినిమాలో అంటారు అది ఆ చెవుడు ఈ చెవుడు ఆ చెవుడు అని రాములకు తెలిసింది, రాముల వారు అట్లా చేశారంటారు. వాల్మీకి దానిలో అట్లా లేదు, ఆ సినిమాలో అట్లా తీశారు. రాముల వారు ఏంటంటే అగ్ని పరీక్ష పెట్టాడు. ఎందుకంటే రాజుగా ఆయన ముందేమన్నాడు తెలుసా, సీతమ్మని అసలు ఫస్ట్ విడిపించాడు కదా, లంకలోంచి విడిపించాక ఫస్ట్ మాట ఆయన అన్నది ఏంటంటే, రాజుగా నేను నా ధర్మం చేశాను, నా రాజ్యంలో ఉన్న స్త్రీని ఒకడు అపహరించుకెళ్తే రాజుగా నా కర్తవ్యం ఆమెను విడిపించడం. సీతమ్మతో అంటున్నాడు, నేను నిన్ను విడిపించాను, నీకు ఇష్టమైన చోటికి వెళ్ళవచ్చు అన్నాడు. భార్యని, సీతమ్మని. ఏ రాముడు దొర్లాడి ఏడ్చాడు అడవిలో సీతమ్మని పట్టుకెళ్తే. ఇప్పుడు ఆలోచించడానికి ఎంత కష్టంగా ఉండాలా. అంత ఇష్టమైన దాన్ని లోకం కోసం మనం వదులుతాం. అమ్మ అసలు లోకం ఏమైనా సావని, నాది నాకు కావాలంటాం. అది రాముడు అంటే. కృష్ణావతారంలో లేవని కాదు, కృష్ణావతారంలో లీలలు ఉన్నాయి. రామావతారంలో శక్తి ఉండి కూడా త్యాగం చేశాడు. అది రామావతారం గొప్పతనం. కృష్ణావతారంలో ప్రదర్శనే, ఆయన ఏం తగ్గలే. కృష్ణావతారంలో చిన్న బాలుడుగా 4 ఏళ్ళు ఉన్నప్పుడే లేపి పడేశాడు పెద్ద పెద్ద రాక్షసుల్ని. రామావతారంలో శక్తి ఉంది ఆయన దగ్గర, కానీ లోకం కోసం వదిలాడు, ధర్మం కోసం వదిలాడు. లోకం అనొద్దు, ధర్మం కోసం వదిలాడు. ఎలా పరీక్ష పెట్టాడు చూడు సీతమ్మకి. నువ్వు అగ్నిప్రవేశం అంటే అగ్నిప్రవేశం చేయమనలేదు, సీతమ్మ వారే అగ్నిప్రవేశం చేస్తానది. ఎందుకంటే ఏదైనా ప్యూర్ ఎప్పుడవుతుంది, అగ్నిలో పడేస్తూ అవుతుంది. అర్థమైందా? అగ్నిగుండంలో నువ్వు ఏదన్నాయి అది ప్యూరే అవుతుంది. ఎలాగా? మీరు హోమం చేస్తారు, సమిధలు వేస్తారు, చెక్క పుల్లలు, ప్యూర్ అయిపోయిందంటే బూడిదైపోయింది. నెయ్యి పోసారు, బూడిదే అయ్యింది. ప్యూరెస్ట్ ఫామ్ ఇస్ బూడిదే. అందుకే రాసుకుంటాం త్రయంబకం యజామహే అని, పల్లెక రాసుకుంటాం బూడిదే. ప్యూరెస్ట్ ఫామ్ ఏదైనా ఎర్త్ మీద ఉందంటే బూడిదే, ఇంకేం లేదు ప్యూరెస్ట్ ఫామ్. ఎందుకు బూడిదే? అది ఇంకేం అవ్వదు కాబట్టి. బూడిదతో ఇంకేమైనా చేయగలుగుతారా? ఏం చేయలేరు, బూడిదని రాసుకోవడం తప్పితే. అంటే ఆఖరికి మిగిలేదు బూడిదే. శివుడు అక్కడున్నాడు, శివతత్వం అదే గొప్పతనం. ఓరై ఎక్కడ తిరిగినా నా దగ్గరికి రావాలరా, నేను రాసుకునే బూడిదేనా మీరు అవుతున్నారా అని. శివతత్వం ఈజ్ ద లాస్ట్ పాయింట్. మీ మధ్యలో దేవుళ్ళందరూ మధ్యలోనే. అది చెప్పడం కోసం ఆయన రాసుకుంటుంటాడు ఇట్లా, ఒరే ఇదేరా, ఇదే లాస్ట్ నా దగ్గరికి వస్తారు మీరు, ఫైనల్ జర్నీ, ఫుల్ స్టాప్. అలా రాముల వారు అన్న మాటకి సీతమ్మ అగ్నిప్రవేశం చేసి అగ్నిదేవుడే ముట్టుకోలేకపోయాడు సీతమ్మని. అగ్నిలో అన్ని పడేస్తాం, అన్ని కాల్చేస్తాడు, సీతమ్మని కాల్చలేకపోయాడు అగ్నిదేవుడు. ఎందుకు? ఈయనన్నాడంట, అమ్మ నీ పాతివ్రత్యం ముందు నా శక్తి ఏంది, నేను పాటిస్తున్న పవిత్రత ఏంటి? లేదు తల్లివి నీవు, నేను బిడ్డని అని చెప్పి అమ్మని పట్టుకొని బయటికి తీసుకొచ్చి ఇచ్చాడు.
అంటే అగ్నిదేవుడే ప్యూరెస్ట్ ఫామ్గా మారాడు సీతమ్మ లోపలికి వెళ్ళినందుకు. అగ్నిదేవుడు అంటున్నాడు ఆ మాట, అమ్మ నువ్వు నన్ను తాకినందుకు బిడ్డని ఇన్ని రోజులు నేను అపవిత్రంగా ఉన్నా, ఇప్పుడు నేను పవిత్రం అయ్యా అంటున్నాడు. సీతమ్మ అలాంటిది. ఇప్పుడు లోకానికి ఏమైంది, అగ్నిదేవుడు తెచ్చి రాముల వారికి ఇస్తే రాముల వారు యాక్సెప్ట్ చేసి తీసుకున్నాడు, రిసీవ్ చేసుకున్నాడు. అదేంటే రా సీత ఎవరేమనుకుంటారు నాకేంటి అని అయోధ్యకు పట్టుకెళ్తే ఈరోజు కూడా మనం మాట్లాడుతుండేవాళ్ళం కదా, ఇందా కుక్కలు బయట వచ్చినట్టుగా. ప్రతి అడ్డమైన కుక్క అరుస్తుంది. రాముడు అంటే అది, ఆ భూమిలో పుట్టాం. ఆ రామావతారం అయోధ్యలో ఉంది. ఇప్పుడు ఇంకా బొమ్మగా కాదు, రాముడు వచ్చున్నాడు అయోధ్యలో, ప్రాణప్రతిష్ఠ అయింది. రాముల బొమ్మ లేదు అక్కడ, రాముడే ఉన్నాడు. అలాంటి అయోధ్యలో ఉన్న మనం, అలాంటి భారతదేశంలో ఉన్న మనం రాముడికి తగ్గట్టుగా నడుచుకోవాలా, శూర్పణఖ లంకలో సంబంధించిన వాళ్ళుగా నడుచుకుంటారా అనేది మనం క్వశ్చన్ చేసుకోవాలి. అర్థమైందా? మనం క్వశ్చన్ చేసుకోవాలి. ఏదో పురాణం వినేసిపోయాము ఇంటికి అని కాదు. అలాంటి రామాయణం ఇంకా నడుస్తుంది. ఎలా ఉండాలి? క్వశ్చన్ యువర్ సెల్ఫ్. గురువు చెప్తే కోపం వచ్చింది అనుకో, మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. గురువుగారు నెత్తి నోరు ముట్టుకొని గొంతు చించుకొని ఎందుకు అరుస్తున్నారు ఇలా, నేను వింటే అయిపోయేది కదా, ఆయన పాప ఇంతెందుకు అరవాలా అని మార్చుకోండి. మిమ్మల్ని కాదు, నేను కూడా నాకు చెప్పుకుంటున్నా. మా గురువుగారు అంత చెప్తే నేను ఇట్లున్నాను ఇంద్రా అనుకుంటున్నాను నేను. అర్థమైందా? బుద్ధి వచ్చింది నాకు, చాలా వచ్చింది, చాలా ఇంకా రావాలి, ఇంకా చేయాలి. లక్కీగా మీకు చిన్నప్పటి నుంచి అందిస్తుంటే మీరు, నేను వేస్ట్ అనుకోండి, నాతో ఎప్పుడు కంపారిజన్ వద్దు. గొప్ప గొప్ప గురువుల్లా తయారవుతారు. ఒక దత్తాత్రేయుడికి 62 గురువులు అని 64 గురువులు అని చెప్తారు దత్తాత్రేయ స్వామి. ఆయన చెప్పుకున్నాడు నాకు 64 మంది గురువులు అన్నారు. దత్తాత్రేయుడు అంటేనే గురుస్వరూపం. అవధూత సాంప్రదాయంలో ప్రథమ గురువు దత్తాత్రేయుడు, అవధూతలు అంటారు వాళ్ళు. అర్థమైంది? ఆ సంప్రదాయం దత్తాత్రేయుడు ప్రథమ గురువు. అలాంటి గురు సంప్రదాయంలో ఉన్న ఆయన ఆ మాట అంటే వాళ్ళు ఎంత కిందకి మాట్లాడుతున్నారు చూడండి. గొప్ప గొప్ప వాళ్ళు ఎందరూ డాంబికాలు పలకరు, చాలా డౌట్ ఎత్తు మాట్లాడతారు. నేనెంత అంటారు. అలా సరే, అలా చెప్పుకుంటూ మన దీనిలోకి వద్దాం. గురు రూపం, గురువాక్కు, మహాప్రసాదం. భయంకరమైన నమ్మకం ఉండాలి. గురువు చెప్పారా కొంతమంది అంటే నేను చెప్పుకుంటాను కాదు, కొంతమంది అలా బిలీవ్ చేసేవాళ్ళు ఉన్నారు. ఒక అమ్మాయి వస్తుంది, ఆవిడ నమ్ముతుంది గురువుగారని, పోలాండ్ నుంచి వస్తుంది. ఎక్కడుంది పోలాండ్? రేపు మా ఇంటికి వస్తున్నారు. అన్నయ్య అంటుంది, గురువు అంటుంది. ఆ అమ్మాయికి అంత సెంటిమెంట్. వస్తున్నారు, మా ఇంటికి వచ్చి ఫస్ట్ ఇక్కడ ఉండి మళ్ళీ ఇక్కడి నుంచి మా గురువుగారింటికి వెళ్తున్నాం. ఎందుకంటే మీ ఇద్దరం ఆ గురువుగారి బిడ్డలో. అయితే డైరెక్ట్ యాక్షన్ అన్నయ్య గురువు రెండు నేనే. ఎక్కడ పోలాండ్ వస్తున్నారు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఏదో అందరినీ కన్వర్ట్ చేసుకోవడానికి ఏదేదో మత మార్పిడిలు కావు. ఎవరి నమ్మకం ఎలా ఉంటుందో మనం చెప్పలేము. చూడడానికి ఆఫ్టర్ ఆల్లా కనపడతాడు, కానీ ఏముంటుందో చెప్పలేము. అలా గురువులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. అందుకే గురువు మీద అంత నమ్మకం పెట్టుకొని చేయండి. మీ దగ్గర వచ్చింది అలాంటి పదార్థం మీ దగ్గర ఉంది అంటేనే ఎన్ని కోట్ల జన్మల పుణ్యం ఉంటే కానీ గురువు మనకి దక్కడు. దేవుడు టెస్ట్ చేస్తాడంట, వీడికి గురువు ఇవ్వచ్చా, వీడి మొహానికి గురువు ఇచ్చే అంత యోగ్యం ఉందా, అసలు వీడికి అలాంటి అవకాశం ఉందా అని ఆయన 100 సార్లు చెక్ చేసుకుంటాడు కొన్ని జన్మలన్నీ. వీడిలో అది కొంచెం ఉంది ఇంట్రెస్ట్ అని అప్పుడు గురువుని ఇస్తాడు. నా అదృష్టం అలా నాకు చాలామంది గురువులు ఉన్నారు. మళ్ళీ అందరు గురువులు ఒకే గురువు అని పూజిస్తా. ఒక నరసింహస్వామికి సంబంధించిన గురువు ఉన్నారు, ఒక రాముడికి సంబంధించిన గురువు ఉన్నారు, ఒకటి శివుడికి సంబంధించిన గురువు ఉన్నారు, ఒకటి అమ్మవారికి సంబంధించిన, అందరూ నా గురువే. నాకు అన్నిటి మీద ఇంట్రెస్ట్ కాబట్టి ఒక్కొక్కటి నేర్పించడానికి ఇన్ని రకాలుగా మా గురువు ఇన్ని రూపాలతో వచ్చాడు. ఎందుకు? కృష్ణుడు విష్ణుమూర్తి దశావతారాలాగా. కానీ మనం ఎలా చూడాలి? ఆయన గొప్ప ఈయన గొప్ప అనద్దు, నువ్వు వేస్ట్ అని అర్థం. అందరూ ఒకటే, గొప్పే ఉంది నాన్న, అందరూ ఒకటే. కంపారిజన్ ఎక్కడుంది? కొట్టుకొని చచ్చేది ఎక్కడుంది? జీఆర్ గొప్ప, శంకరాచార్యులు అందరూ ఒకటే. నీకు విష్ణుమూర్తి అర్థం కాలేదనుకో గురువే జీఆర్కి వస్తాడు. నీకు అవధూత సంప్రదాయం అర్థం కాలేదనుకో దత్తాత్రేయ సాయిబాబాగా వస్తాడు. నీకు అద్వైత సిద్ధార్థం అర్థం కాలేదనుకో శంకరాచార్యుల వారుగా వస్తారు. శివతత్వం అర్థం కావాలనుకోని శైవికంలో వస్తాడు. శాక్తేయం అమ్మవారి తత్వం అర్థం కావాలి, అమ్మవారి రూపంగా ఉన్న గురు రూపిణిగా వస్తారు. వచ్చి అది నేర్పిస్తారు. అంతేగాని నేను పట్టుకున్న అమ్మవారు శివుడు వేస్ట్, విష్ణు వేస్ట్, నువ్వు పెద్ద వేస్ట్, నీకు అర్థం కాదు. అర్థమైందా? అలా కంపేర్ చేసి మీరు కొట్టుకోకండి. బీ యునైటెడ్. ఫైనల్ అవర్ గోల్ ఈజ్ రీచింగ్ ద అల్టిమేట్ సుప్రీం పవర్ విచ్ ఈస్ కమింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దేవి, విష్ణు, శివ, బ్రహ్మ, హనుమ, గణేశ, సుబ్రహ్మణ్య, సౌర, సూర్యుడు, ఎన్ని రూపాలైన. అందుకే నవవిధ భక్తులు. అప్పట్లో అంటే ఒక్కటి చెల్లింది, నవవిధ భక్తులు ఒక్కటి చేస్తే, భజన ఒక్కటి చేసుకుంటారు చాలు. కలియుగంలో 9 చేస్తే మంచిది అలా. ఎందుకంటే మనకు చుట్టూ కలి ప్రభావం ఎలా ఉందంటే ఒక్కొక్కసారి నేను మాకు ట్రావెల్ ఏజెన్సీలో కస్టమర్స్ తెలిసిన వాళ్ళు ఒక్కొక్కరు వస్తూ ఉంటారు ఆఫీస్కి కూడా, చూస్తుంటాను. నాకు ఎంత బాధ అనిపిస్తుందో. భారతదేశంలో పుట్టిన వాళ్ళే
ఇక్కడ వరకు కట్ చేసేసుకొని, అర్థమైందా, ఎలా ఉండకూడదో అలా ఉంటూ బొట్టు కూడా లేకుండా పరమ దారుణంగా, నేను జెండర్ మాట్లాడట్లే అందుకే, పరమ దారుణంగా కనబడే అవతారాలు చూసి బాధపడిపోతుంటా. అయ్యో వీళ్ళు తెలియక చేస్తున్నారా, తెలిసి మోడర్నైజేషన్ అనే పేరు మీద చేస్తున్నారా దరిద్రం. మోడర్నైజేషన్ అంటే జుట్టు కత్తిరించుకోవడమా? మోడర్నైజేషన్ బొట్టు వదిలేమనే? మోడర్నైజేషన్ అంటే మన వేదము సనాతన ధర్మము అన్నీ వదిలేసి దిక్కుమాల బతకడమా మోడర్నైజేషన్ అంటే? ఎందుకు గొప్పవాళ్ళు లేరా? అప్పట్లో ధర్మం మెయింటైన్ చేసిన వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళు 5 నిమిషాల్లో. ఏది వేరే కంట్రీకి. వాళ్ళకంటే గొప్పవాళ్ళం మనం, వాళ్ళకంటే గొప్పవాళ్ళం. వాళ్ళు ఇంకా సికా గుండు అన్నీ పెట్టుకొని పంచ కట్టుకొని పరమ ధార్మికంగా ఉంటూ ఇక్కడి నుంచి ఎక్కడ పోవాలనుకో హిమాలయాల్లో కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే వెళ్ళిపోయేవాళ్ళు. ట్రావెల్ అయిపోయేది శరీరం. పెద్ద టెక్నాలజీ 5G 10G 20G 30G పుస్తకాలు రాసుకోవడం బతుకంతా ఇదే. మళ్ళీ ఆల్ఫా బీటా గామా డెల్టా ఇంకేదో నాన్సెన్స్. ఈ గోల చేస్తున్నాం కానీ నిజంగా సాధన ఏంటి, అసలు లోపల ఉన్న పవర్ ఏంటి వాడికి లేదు, పట్టింది లేదు. తిన్నామా లేచామా ఈ దిక్కుమాల గోల్లో పరిగెత్తామా, తిన్నామా లేచామా మళ్ళీ దిక్కుమాల గోల్లో పరిగెత్తామా. పేరెంట్స్ అట్లే ఉన్నారు, దిక్కుమాల పుస్తకాలు ఇచ్చేది, ఆ సిలబస్ అట్టే ఏడ్చింది. అది ఎందుకు చదువుతున్నారు, ఎందుకు పనికి వస్తుందో తెలియదు. ఫ్యూచర్ జాబ్కి పనికి వస్తుందంటే ఒక్కటి దానిలో ఉండదు. ఈ సిస్టమ్ మనది, ఈ సిస్టమ్ గొప్పగా చదివి 10/10 తెచ్చుకొని పనికిరాని చెత్తగా మారాలి. ఇది ఎలా ఉందంటే బంగారు చెత్తకుండా అన్నట్టుంది. బంగారంతో తయారు చేసిన చెత్తకుండా ఉంటుందా? దాన్ని ఏమని పిలుస్తారు? చెత్తకుండి అంటారు. మన ఇంట్లో అయితే ప్లాస్టిక్ చెత్తకుండి, గొప్ప వాళ్ళలో అయితే బంగారు చెత్తకుండి, అంతే తేడా. చెత్తకుండి చెత్తే పడేస్తారు దానిలో. బంగారు గొలుసులు అయితే తెచ్చిపోయారు కదా అక్కడ వాష్ బేసిన్ దగ్గర పెడితే, తిన్నాటి పంట తొక్క ఆపిల్ ముక్కలో పడేస్తారు, మిగిలినవి కూలిపోయినాయి. వాడు బాగా తిండి ఎక్కువై వాడు బంగారాన్ని అట్లా వాడుతున్నాడు. మనం తిండి కరెక్ట్ తింటాం కాబట్టి ఇట్లా వాడుతున్నాం, బంగారాన్ని పూజ్యంగా వాడుతున్నాం. అర్థమైందా? సరే రామాయణంలోకి వచ్చేద్దాం. సుగ్రీవుని ఆనతి మీద రామలక్ష్మణుల చోటికి ఒక గంతు వేశాడు హనుమంతుడు. హనుమంతుల వారి గ్రేట్నెస్ ఇది. హనుమాన్ చాలీస చదివే వాళ్ళకు వచ్చే లక్షణాల్లో బుద్ధి బలం ఆలోచనలు టక్కున వస్తాయి హనుమంతుని పట్టుకుంటే. ధైర్యం, అమ్మో చీకట్లో నేను పోను, అమ్మో ఎగ్జామ్, అమ్మో మ్యాథ్స్, అమ్మో ఫిజిక్స్, అమ్మో సౌండ్ పోతుంది ఫస్ట్. చావుకి భయపడరు. చావా తీసుకుపో, నాకే మొత్తం పట్టుకుపో అంటారు. శరీరం తీసుకో వాడు షాక్ అవుతాడు తీసుకెళ్లాల్సిన వాడు. వీడేంటారు ఆయన పట్టుకుపోదాన్ని భౌ అని భయపడిద్దాం వస్తే వీడు పట్టుకుపోరా అని నన్ను అంటున్నాడు అంటే యమధర్మరాజు భయపడిపోతాడు ఫస్ట్. తీసుకురావడానికి వచ్చినాడు వాడే కదా, భయపడిపోతాడు. ఇది హనుమంతుడు నమ్మితే లక్షణం. హనుమంతులు వారు చేసిన గొప్ప పనులలో చూడండి, ఫస్ట్ ఎవరిని కాపాడాడు? చావకుండా. చావు దగ్గర రాదు హనుమంతుని పట్టుకుంటే. సూసైడ్ ఇష్యూలే ఉండవు అసలు. అందుకే స్టూడెంట్స్ అందరూ హనుమాన్ చాలీసా చేయండి. సూసైడ్ అనే గోలే ఉండదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంపీసీ ఆఫ్టర్ ఆల్ ఉఫ్ఫను ఉదేస్తారు, ఎంపీసీని బైపీసీని ఉదేస్తాడు. ఎవడన్నా మన మీదకి వస్తే వాడిని ఉదేస్తాడు. ఇవాళ స్టాటిస్టిక్స్ సార్లు టీచర్లు కూడా ఉన్నారు కదా, దీనికంటే చావడం బెటర్ అంటారు. వాళ్ళని చంపేస్తారు ఫస్ట్. చంపమని కాదు రోయ్, హనుమాన్ చాలీసా చేస్తే హనుమంతుడు చూసుకుంటాడని. అర్థమైందా? ఏ ప్రెషర్ ఉండదు. ఎందుకు ఉండదు? బుద్ధిబలం వస్తే ప్రెషర్ ఎక్కడుంది? తెలివి పనిచేస్తుంది కదా, బ్లాక్ అయినా బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది, ఆలోచనలు బాగా వస్తాయి. హనుమంతుల వారు ఒక దుంకారంట. ఎక్కడ? ఈ రామలక్ష్మణులు వస్తున్న ప్లేస్కి. ఎక్కడికి దుంకారు? ఋష్యమూక పర్వతం. ఎవరు పంపించారు? సుగ్రీవుడు పంపించాడు. మీకు డౌట్, సుగ్రీవుడు హనుమంతుడు ఎందుకున్నారు, మిగతా వాళ్ళు ఎందుకు లేరంటే, సుగ్రీవుడు ఉన్నప్పుడు ఆయనకు తోడుగా హనుమంతులు వారు ఒక్కరే ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కిష్కిందలోనే ఉన్నారు, వాళ్ళకి దగ్గర. అలా వీళ్ళిద్దరే ఉన్నారు. అంటే సుగ్రీవుడికి హనుమంతుడు ఒక్కడున్నా చాలు, కిష్కింద మొత్తం ఒక సైడ్, హనుమంతుడు ఒక సైడ్. యుద్ధం జరిగినప్పుడు బ్రహ్మాస్త్రం వేస్తాడు వాడు, ఇంద్రాజిత్తు. వేసిన బ్రహ్మాస్త్రానికి అందరు కలిదిరి పడిపోతారు. జాంబవంతుడి దగ్గరికి వెళ్ళగానే జాంబవంతుడు వెతుకుతున్నారు. అందుకే అందరికంటే ముసలాయన ఈయనే కదా, సీనియర్ సిటిజన్ ఆఫ్ రామాయణం. ఇక్కడ కూడా ఉన్నారు, ఎన్నో యుగాల నుంచి ఉన్నాడు జాంబవంతుడు. ఇంకా ఆ సీనియర్ సిటిజన్ దగ్గరికి వెళ్ళేసి నాయన ఎక్కడున్నావు ఎత్తుకుంటే ఆయన మూలుగుతున్నాడు ఒక చోట. ఏ నాయన బాగున్నావా అని అడిగితే జాంబవంతుడు నోటి నుంచి వచ్చిన ఫస్ట్ మాట ఏంటంటే హనుమంతుడు బాగున్నాడా, హనుమంతుడు క్షేమమేనా అని అడిగాడు. విభీషణుడు అదేంటి తాత ఇట్లా అంటున్నావు, హనుమంతుడు క్షేమమేనా, మిగతా వాళ్ళని అడగలేదు ఏంటంటే, హనుమంతుడు ఒక్కడ బ్రతుకుంటే అందరూ బ్రతికినట్టే, హనుమంతుడు లేదనుకో అందరూ ఉన్నారు చచ్చిపోయినట్టే అన్నాడు. అది హనుమంతుల వారు. ఆయన ఎక్కడుంటే ఏముంది, ఆయన బ్రతుకుంటే సంజీవని తేలే. రామలక్ష్మణుడు బ్రతికించుకున్నాడా, సంజీవని తెచ్చాడా? అవునా? సీతమ్మ వారు ఉరిపోసుకొని చేద్దామంటే పోయి రామకథ చెప్పి బ్రతికించాడా? చేశాడా లేదా? అలా సుగ్రీవుడు చచ్చిపోతే వాలిని రాముల వారికి సుగ్రీవుడికి స్నేహం చేయించాడా? ఎంతమంది బ్రతికించాడా లేదా? హనుమంతుల వారు అది. నిజంగా సూసైడ్ చేసే వాళ్ళందరూ వస్తే హనుమాన్ చాలీసా నేర్పించి పడేయాలి ఫస్ట్. హనుమంతుడు ఒక్క దుంకాడు. సన్యాసి రూపంలో వారి దగ్గరికి వెళ్ళాడు, వారి రూపాన్ని పొగిడాడు. వెంబడి దిగడమే రాముల వారిని చూడడం హనుమంతుల వారు ఇప్పుడే. ఇలా చూస్తూ అట్రాక్ట్ అయిపోయాడు. ఇదేం రూపం రా ఆయన, ఎంత బాగున్నారు, వస్తాడా అక్కడి నుంచిగా. అంత ధ్యానం మనం చేస్తే రాముల వారి దర్శనం అయ్యిందనుకోండి,
ఏమీ చూడరు, ఇక దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు. కళ్ళు మూసుకొని హాయిగా ఆ రాముల వారు ఆ రాముల వారు రాముల వారు. త్యాగరాజస్వామి ఉన్నారు కదా, వాళ్ళ ఇంట్లో దొంగలు పట్టారు. ఒకసారి దొంగలు పడ్డానికి వచ్చారు. త్యాగరాజస్వామి రాములవారి పట్టము ఆయన దగ్గర ఉంటుంది, రాగి బిందెలు చెంబులు ఏవో ఉంటాయి. ఆయన ఏం చేశారు, లోపల పాటలు పాడుకుంటున్నారు ఆయన రాములవారి గురించి. రాత్రి దొంగలు కన్నం వేశారు. ఏది గోడల కింద కన్నాలు వేసి వచ్చేవాళ్ళు అప్పట్లో, భూమిలోంచి గోడల కింద కన్నం వేశారు. ఆయన లోపల పాటలు పాడుకుంటున్నాడు. లోపలికి వెళ్ళారు, అన్నీ దోచుకున్నారు. బయటికి వచ్చి ఇలా చూద్దామంటే ఇద్దరు నిల్చున్నారు మనుషులు, బయట హైట్ ఉన్నవాళ్ళు నిల్చున్నారు. ధనుర్బాణాలు పట్టుకున్నారు. దొంగలు చూశారు, బయటికి భయం వేసింది. మళ్ళీ లోపలికి వెళ్ళారు. మళ్ళీ 10 నిమిషాల తర్వాత మళ్ళీ చూశారు. మళ్ళీ బయటికి వెళ్ళి చూడగానే మళ్ళీ వాళ్ళు ఉన్నారు. మళ్ళీ లోపలికి వచ్చారు, మళ్ళీ చూశారు, పోవట్లే వాళ్ళు. ఇక తెల్లారకి ఇట్లా వెళ్ళారు. వాళ్ళు దొరికితే బాణాలు ఉన్నాయి, వాళ్ళు ఈజీ దొరికి చంపి పడేస్తారు, వద్దని లోపలే వెయిట్ చేసి సూర్యుడు రాగానే పారిపోతాం చూడంగా లేరు, అప్పుడు పారిపోయారు. అప్పుడు అయితే వెళ్లే ముందు ఏమన్నారు, త్యాగరాజస్వామి లేచి ఉంటారు అప్పటికి, స్వామి స్వామి బుద్ధి తక్కువ మీ ఇంటికి వచ్చాము, దొంగతనం చేశాము, మీ దగ్గర చొంబులు చాటలు అన్నీ ఎత్తుకున్నాము, పోదామని చూస్తే కంతలోంచి ఎవరో ఇద్దరు పెట్టారు. స్వామి ఎవరు వాళ్ళు, చాలా బాగున్నారు చూడ్డానికి, కానీ మాకు భయం వేసి చంపేస్తారు, ఎవర్రా అని నేను అడిగాడు. వాడు డిస్క్రిప్షన్ చెప్పాడు, ఇంతున్నాడు అంతున్నాడు, ఇలా భుజబలం, నీలి రంగులో ఒక ఆయన ఉన్నాడు, ఒక ఆయనకి ఎర్ర రంగులో ఉన్నాడు, ఎరుపు రంగులో ఉన్నాడు, వాళ్ళు ధనుర్బాణాలు, ఈ డిస్క్రిప్షన్ చెప్తే ఆయన గుర్తుపట్టాడు. ఆ త్యాగరాజస్వామి నిత్యం పూజ చేసుకున్న ఆరాధ్య దైవం. ఓరే ఎంత అదృష్టవంతుడు అని త్యాగరాజస్వామి వాళ్ళిద్దరు కాళ్ళ మీద పడ్డాడు. ఎందుకు? రామదర్శనం అయింది. మరి ఎంత అదృష్టవంతులు, నాకు అవ్వలేదు, ఇన్ని పాటలు రాసి ఆయన గురించి పాటలు పాడితే రాముడు నాకు దర్శనం ఇవ్వలే కానీ మీకు ఇచ్చాడు రా అని ఆయన కాళ్ళ మీద పడ్డాడు. అంత బ్యూటిఫుల్ ఉంటారు రాముల వారు, లక్ష్మణుడు. ఇది ప్రయత్నం చేయాలి. ఒక మాట చెప్తా, హనుమంతుల వారు కళ్ళు మూసుకోనంత రామ్ రామ్ రామ్, ఒళ్ళంతా వెంట్రుకలు కూడా వైబ్రేట్ అయిపోతాయి రామశబ్దంతో. అంత చేస్తున్నాడంటే ఆ రామరూపం ఎలా ఉండాలి ఆయన చూసింది. అది టేస్ట్ తెలవట్లే మనకి. ఎంతసేపు పిజ్జా తిన్నామా, బర్గర్ తిన్నామా, పానీపూరి తిన్నామా, దిక్కుమాలి తిండి తిన్నామా, పొట్టలో నింపే రేపు పొద్దున తీసాం, ఇంతే, డ్రైనేజ్లో పోసేసాం, ఇంతేనా జీవితం? ఇవే చదువులు, ఇవేనా? ఇంకెంత మించి గొప్పతనం ఏం లేదా మన జీవితంలో? అంతమంది వాళ్ళు సాధన చేసి గురువులు ఇన్ని ఫోటోలు పెట్టుకున్నాం, వీళ్ళందరూ చేసింది వేస్టా అనే బుద్ధి మనకు రావాలి. అది ప్రయత్నం చేయండి. సరే, ఒక దుంకాడు సన్యాసి రూపంలో వారి దగ్గరికి వెళ్ళాడు. సన్యాసి రూపమే, ఎవరేసినా కూడా సన్యాసి రూపమే. అమ్మో చాలా ముందుకు వచ్చాం. సరే, వారి రూపాన్ని పొగిడాడు. కనబడంగానే హనుమంతుల వారు పొగడతో స్టార్ట్ చేశాడు. ఎవరిని? రాముల వారిని. లక్ష్మణుడు అబ్బా ఎంత బాగున్నారు ఏంటి అని వారి పరిచయం అడిగారు. మీరు ఎవరండి అని అడిగారు హనుమంతుల వారు. ఎవరిని? రామలక్ష్మణుని. గుర్తుపెట్టుకోండి, రామలక్ష్మణుడు మౌనముద్ర దాల్చారు. ఇది డిసిప్లిన్. ఇది మనకు రాదు. మన ప్రతి చోట పోయేది, మన డబ్బా కొట్టేది, డబ్బాలో రాళ్ళు పోసేది, గడగడగడగడ మన సౌండ్ వాయించేది. మనది అయిపోయింది అనుకో సౌండ్, ఈ రాళ్ళు వాడి డబ్బాలో పోసి వాడు మోగించేది. నువ్వు మాట్లాడరా అని ఈ డబ్బాలో రాళ్ళు దానిలో పోస్తే వాడు గడగడగడ అంటారు. 2 సౌండ్లు చేసుకొని సౌండ్ పొల్యూషన్ చేసుకుని ఇంటికి రావాలి. అబ్బా ఇంటికి వచ్చి తలనొప్పి జండు బాంబు రాసుకోవాలి. ఇది మనం చేసే పని. రాముల వారి ఎదురుకెళ్ళి హనుమంతుల వారు అడిగారు మీరెవరు అని. ఈయన చెప్పాడా? కామ్గా ఉన్నారు. రాముడికి ఇగో, లక్ష్మణుడికి ఇగో అని దిక్కుమాల మాటలు మాట్లాడద్దు. ఎవరెవరికి అడ్డొచ్చారు? రాముల వారు వెళ్ళే దారికి ఎవరు అడ్డొచ్చారు? హనుమంతుల వారు వచ్చారు. ఫస్ట్ ఎవరు ఇవ్వాలి ఇంట్రొడక్షన్? ఈయన ఎందుకు ఇస్తాడు? ఈయన కామున్నారు, ఇద్దరు మాట్లాడలే. అప్పట్లో గ్రేట్నెస్ అది అబ్జర్వ్ చేయాలి. రామాయణంలో వాళ్ళు మాట్లాడరు, మళ్ళాగా సొల్లు కబురు అంతా ఏదో మాట్లాడేస్తాం మనం, అసలు గంట ఏం మాట్లాడలే. హనుమంతుల వారు తక్కువైనవాడు కాదు, ఈయన బలవంతుడు, బుద్ధి బలం యశో మనం అనుకున్నాం కదా. అంత వాక్పటు చాతుర్యం అంతా ఉన్నాయి ఆయనకి, అంత గొప్పవాడు ఈయన. మరి ఈయనకు తెలుసు కదా, ఈయన అర్థం చేసుకున్నాడు. ఓహ్ మనం తప్పు చేస్తాం, మనం అడిగేసాం, మనం కదా చెప్పాల్సిన డిస్క్రిప్షన్ అని ఈయన గురించి చెప్పడం స్టార్ట్ చేశాడు. హనుమంతుడు వారితో చెప్తున్నాడు, వానరరాజు సుగ్రీవుడు ధర్మాత్ముడు. ఎందుకు ఈడ ఎలా కొట్టాడు? రాముల వారితో ఏమంటున్నాడు? నేను హనుమంతుడిని, వాయుపుత్రుడిని, అంజనీ సుతుడిని, నా భార్య పేరు సువర్చల, మరి బిడ్డలు ఇవి, మనం ఇవేగా చేసేది రోజు, ఇవే డిస్క్రిప్షన్లు చెప్తాం, మన ఊరి పేర్లు ఇవి అన్నీ. ఆయన అలా మాట్లాడలే. ఆయన ఏమంటున్నాడంటే, రాజు దేనికోసం పంపించాడు సుగ్రీవుడు? వాలి పంపించిన వాళ్ళేమో కనుక్కోమన్నాడు, అవునా కాదా? ఆయన ఇంటెన్షన్ అదే కదా పంపించినందుకు. అంటే రాజు చెప్పిన పని చేయాలి కదా. మనం ఏం చేస్తాం? అమ్మ కూరగాయలు తెమ్మంటే మనకు కావాల్సింది తెచ్చుకొని మిగిలితే అమ్మకు తెస్తాం. అమ్మ ఏమైనా పని చెప్తే మన పనులు చేసుకొని అమ్మ పని చేస్తాం. ఇంత ద్రోహం. అమ్మ చెప్పిన పని చేసి అమ్మని అడిగి ఇంకో పని చేయాలి. ఎలా? హనుమంతుల వారు సీతమ్మని మామిడి పళ్ళు తింటా అని చెప్పి రాముడికి కొంచెం భుజం మీద ఉన్న కష్టం తగ్గించాడు, రాక్షసులు చంపి. అది రావాలి కదా. చూడండి తండ్రి మీద ఎంత ప్రేమ ఆయనకి. మా నాన్నగారు వచ్చి ఇంతమందిని కొట్టాలా, చల్ నేనే నలిపేస్తాను, 10 దోమల్ని చంపేశాడు చేత్తో కొట్టి. రాముల వారు వచ్చేసరికి సైన్యం కొంచెం సంఖ్య తగ్గింది. అన్నిటికంటే మెయిన్గా హనుమంతుల వారు చేసింది ఏంటంటే సైన్యం తగ్గడం కాదు, ఆ రాక్షసుల గుండెల్లో భయం పుట్టించిపోయాడు.
ఒక్క కోత చిట్ట చేస్తే కొన్ని కోట్ల కోతులు వస్తున్నాయి, కొన్ని కోట్ల కోతులు వస్తాయి. ఒక్క కోతి ఇలా ఉంది పరిస్థితి మంది అని అందరూ మీటింగ్ పెట్టుకొని భయపడిపోతున్నారు లోపల. ముందే ఎడవక్కర్లే, తెచ్చే ముందే చెప్పాడు కూడా. ఎంతమంది చెప్పారు? అందరు బుద్ధి చెప్పారు. సీతమ్మే అన్నది ఫస్ట్, ఒరే నీ చావు నువ్వే తెచ్చుకుంటున్నారు వినాలా, ఆడది అనుకొని తెచ్చుకున్నాడు. ఏమైంది? సీతమ్మ రాలే, వాడి చావు వచ్చింది సీతమ్మ రూపంలో. అమ్మవారు ఏ రూపంలోనూ వస్తారు. మృత్యుదేవత అన్నారు, మృత్యుదేవుడు అనలే, మృత్యుదేవత. ఏ అమ్మ అయితే జన్మనిచ్చిందో ఆవిడే మృత్యుదేవత కూడా రాగలదు అమ్మవారు టైం వచ్చినప్పుడు. సరే, ఈయన అంటున్నాడు వానరాజు సుగ్రీవుడు ధర్మాత్ముడు అన్నాడు రాముల వారితో ఫస్ట్. ఎందుకు? మీరు పొరపాటున వాలి పంపించొచ్చుంటే ఆ పని మీరు మానేయండి. ఎందుకంటే వానరాజు సుగ్రీవుడు ధర్మాత్ముడు ఎవరైనా చంపుతారా అంటే మీరు చంపొద్దు అని ఇండైరెక్ట్ చెప్తున్నాడు. చూడండి ఎంత బాగా చెప్తున్నాడు. మహావీరుడు మళ్ళీ అట్టని తిరిగాడు అనుకుంటారా? మీరు యుద్ధం అంటే యుద్ధం అని రెడీ అంటే రాజును తక్కువ చేయలేదు ఆయన. మహావీరుడు అట్లే ఆయన. అతన్ని ఆయన అన్న వాలి వంచాడు. ఇప్పుడు చెప్తున్నాడు ఫాల్ట్ ఎక్కడ ఉందో. పొరపాటున మీరు మా వాలి తరఫున వచ్చుంటే ఫాల్ట్ అటువైపు ఉంది, మీరు తెలుసుకోకుండా ఇటు అనుకొని వస్తున్నారేమో. వాలి తమ్ముడిని ఎలగొట్టి ఆయన భార్యను లాగి పెట్టుకున్నాడు, అది తప్పు అని చెప్తున్నాడు. అంటే పొరపాటు వాలి తరఫున వచ్చుంటే ఏమవ్వాలి? వాలి మీద బాణాలు వేయడానికి పోవాలి. ఒక మాటలో ఎంత బాగా నీట్గా ఇస్తున్నాడు చూడండి స్పష్టత. రక్షణ కోసం జాగ్రత్తతో తిరుగుతున్నాడు. ఆయన రక్షణ కోసం జాగ్రత్తగా తిరుగుతున్నాడు, అక్కడిక్కడ పోవట్ల. నేను సుగ్రీవుడి మంత్రిని చెప్తున్నాడు క్లియర్గా. సుగ్రీవుడి మంత్రి నేను అంటున్నాడు హనుమంతుల వారు. ఎంత అదృష్టవంతుడు సుగ్రీవుడు, ఎంత అదృష్టవంతుడు సుగ్రీవుడు. హనుమంతుడు లాంటి వాడు మంత్రి ఉన్నాడంటే. నన్ను హనుమంతుడు అంటారు. సన్యాసి రూపం వచ్చినా కూడా పేరు మాత్రం నిజం చెప్పాడు పాపం. అవునా? రైట్. నేను వాయుపుత్రుణ్ణి. ఇప్పుడు వచ్చాడు ఆయన డిస్క్రిప్షన్కి. ఇంత మాట్లాడాడు. మనమైతే ఫస్ట్ దండోరం అందే డప్పు కొట్టేస్తాం, డమడమ. ఎక్కడికైనా వెళ్ళి రాగల శక్తి గలవాణ్ణి. ఆయన శక్తి ప్రదర్శన ఇది అహంకారం కాదు, ఆయనకున్నది చెప్తున్నాడు. నేను ఎక్కడికైనా ఎగిరి వెళ్ళి రాగల శక్తి అన్నాడు. ఎక్కడికైనా మీరు అడగండి. ప్లూటోనా అంటే ప్లూటోకి పోతాడు, శాటర్న్ అంటే శాటర్న్ పోతాడు, సూర్యుడు అంటే సూర్యుడు దగ్గర పోతాడు, ఇంకోటి ఏమైనా చూపిస్తే అక్కడ కూడా పోయి అలా టచ్ చేసి వస్తాడు సెకండ్స్లో. ఆయనకున్న లక్షణం ఒకటే, ఒక్క గంతులో చేస్తాడు. ఋష్యముఖ పర్వతం నుంచి ఒక్క గంతుకి దుంకితే రాముల వారి ముందు వచ్చి దిగాడు. భారతదేశం చివరి నుంచి దుంకితే లంకలో దిగాడు. మీరు ఎంత డిస్టెన్స్ అనియండి, ఒక్క గంతులో వెళ్ళిపోతాడు. ఆయన కెపాసిటీ అది హనుమంతుల వారు. రామ్ అంటే అట్లయితారు. అలా చేయండి, శివుడిలాగా కూడా అవుతారు. చెప్పుకున్నాం. సుగ్రీవుడు పంపగా ఈ రూపంలో మీ దగ్గరికి వచ్చాను. ఇప్పుడు చెప్తున్నాడు సుగ్రీవుడు నన్ను పంపించాడు, అందుకని ఈ రూపంలో వచ్చాను. అంటే నా యాక్చువల్ రూపం ఇంకోటి ఉందని చెప్తున్నాడు ఇండైరెక్ట్గా. సుగ్రీవుడు మీతో స్నేహాన్ని కోరుతున్నాడు. మా రాజుగారు మీతో ఫ్రెండ్షిప్ చేయాలనుకున్నాడు, యుద్ధం అనుకోవట్లేదు. నీట్. ఇప్పుడు ఆలోచన చేయండి, మనమే రాముల వారి లక్ష్మణ రూపంలో వచ్చామనుకోండి, అక్కడ చంపుతామా? ఈయన మాట్లాడిన దానికి క్లారిటీ ఇచ్చాడు. సుగ్రీవుడు ధర్మాత్ముడు, వాలి అధర్మాత్ముడు. సుగ్రీవుడు మీతో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నాడు, మీరు యుద్ధం ఎందుకు చేస్తారు? చేయరు. అంటే ఈయన మాట్లాడిన మాటల్లో చంపడానికి వచ్చినాడు, కత్తెత్తి చంపాలన్నా కూడా ఫ్రెండ్షిప్ చేసుకొని పోతాడు. అది హనుమంతుల వారి క్లారిటీ. దీన్ని బట్టి మీకేమర్థం? మీ శత్రువులు మిమ్మల్ని చంపరు, మీతో ఫ్రెండ్షిప్పే చేస్తారు. ఇంకా శత్రువు ఎక్కడున్నాడు? లేడు అని చాకచక్యంగా మాట్లాడు. విషయాన్ని చెప్పే పద్ధతిలో ఎంతో నేర్పును ప్రదర్శించాడు. హనుమంతులు వారిని పట్టుకుంటే మీరు ఏదైనా కూడా సాగదీసి బబుల్గంలాగా మాట్లాడరు, నీట్గా షార్ట్ అండ్ స్వీట్గా మాట్లాడిస్తారు. హనుమంతుని మాట తీరు అలాంటిది, శ్రీరాముని ఆకట్టుకుంది. ఎలాగైతే రాముల వారిని చూసి హనుమంతులు ఆకర్షితులయ్యారో, గురువుగారు కూడా శిష్యుడు అట్లే ఉంటారుగా. ఎందుకు ఆకర్షితులు ఎవరు అవుతారు? గురువుగారు కూడా శిష్యుడు. ఎందుకు అంటే వాడి పట్ల ఉన్న ఇంట్రెస్ట్, వాడికి గురువు మీద ఉన్న భక్తి ఎవరు ఉంటాయి కదా, దాన్ని బట్టి అబ్జర్వ్ చేయండి మీరు. గురువు కూడా కొంతమంది స్పెషల్ అటెన్షన్ పే చేస్తారు. ఎందుకు? వాళ్ళంత పర్టికులర్నెస్ ఉంది గురువుగారి దగ్గర విషయంలో. అందుకని వాళ్ళని కొంచెం డీరెస్ట్గానే చూస్తారు ఖచ్చితంగా. ఇక్కడే కదా అన్ని చోట్ల. మీరే ఉన్నారు, మీరు తిట్టేవాళ్ళ దగ్గర పోతారా, మీరు పొగడే దగ్గర పోతారా? అట్టని గురువుగారు పొగిడినోడి దగ్గర తీయరు, తిట్టినోడు కూడా దగ్గర తీస్తారు. ఎందుకంటే వాళ్ళు ఉన్న కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. ఇప్పుడు రియాన్స్లో 4 కొట్టాం, అయినా కూడా మళ్ళీ దగ్గర తీయాలి. ఎందుకు తీయాలా? వాడు బాగా కోసం దెబ్బలేస్తాం, కానీ వాడు వేస్ట్ అనేది అనం కదా. వాళ్ళు కూడా బ్యూటిఫుల్ ఉంటుంది. మనం వాడే ఒప్పుకున్నాడు నాకు తోకుందని, అట్ట ఏదో ముద్దొచ్చే ఉంటాయి. ఎంత కొట్టినా వాడు బాగా కోసమే, మళ్ళీ వాడిని అయ్యో ముద్దు వస్తున్నాడు అని దగ్గర ఇస్తాం. అది గురువు లక్షణం. అది అందుకని వీడు పనికిరాడు గురువుకి అట్లా ఎప్పుడు ఉండదు. డియరెస్ట్ ఉంటారు సాధన మార్గంలో. 10 మార్క్స్ వచ్చినవాడు ఉంటాడు, 9 ఉంటాయి, 8 ఉంటాయి, 7 ఉంటాయి, 6. ఎక్కడ ఏది అవసరం అనేది గురువుగారు తెలుస్తుంది. మనం అందుకనే గురువుగారికి ఈయన పార్షియాలిటీ, గురువుగారికి ఆమె అంటే ఇష్టం, ఆయన అంటే ఇష్టం, ఇవన్నీ సోది పెట్టద్దు ఆయన దగ్గర. ఆయన తెలిసి ఏది ఏందో. లక్ష్మణుడితో అంటున్నాడు రాముల వారు, లక్ష్మణ ఆయన తక్కువ అంచనా వేయకు, ఆయన మాట్లాడిన తీరు చూసావా అని చెప్పి లక్ష్మణుడికి రాముల వారు డిస్క్రిప్షన్ ఇస్తున్నాడు. ఎవరి గురించి? హనుమంతుడు. ఈయన ఎప్పుడు మాట్లాడాడు హనుమంతుడితో? ఫస్ట్ టైం రాముల వారు కూడా కలవడం. రాముల వారి అబ్జర్వేషన్ ఎలా ఉంది చూడండి మాట్లాడుతుంటే. రాముడు గొప్పతనం అది. రాముడు అవతలోడు మాట్లాడుతుంటే వింటాడు, మధ్యలో ఇంటరప్ట్ చేయడు, మొత్తం మాట్లాడాక విని అప్పుడు ఆయన మాట్లాడతాడు. అది కూడా నీట్గా షార్ట్ అండ్ స్వీట్గా చెప్పేస్తాడు.
ఇందా చెప్పానే బబుల్ గన్లా సాధియాడు. రాముడికి ఉన్న గొప్పతనం మనం కూడా అది డెవలప్ చేయాలి. ఫస్ట్ అంతా వినాలి. లాస్ట్లో నీట్గా చెప్పేశారు సమ్మరి. వింటే విన్నాడు, బాగుపడితే పట్టాడు, లేదంటే వదిలేయడమే. రామ అనుకుంటూ వెళ్ళిపోవాలి. సరే, లక్ష్మణుడితో అంటున్నాడు, ఇంత స్పష్టత హనుమంతుడు మాట తీరు ఆకట్టుకుంది. ఇతడు వేదాలను, హనుమంతుల వారి గురించి చెప్తున్నాడు రాముల వారు. చూడండి ఎలా డిస్క్రిప్షన్ వస్తుందో. ఇతడు వేదాలను, వ్యాకరణాన్ని అంటే ఛందస్సు అలంకారాలు క్షుణ్ణంగా చదివిన వాడితడు అని చెప్తున్నాడు. లక్ష్మణ, ఆయన అండర్ ఎస్టిమేట్ చేయకు, ఆయన కెపాసిటీ ఏంటో నేను చెప్తున్నాడు. లేకపోతే ఈయన మాటల్లో ఇంత క్లారిటీ ఆఫ్ థాట్ ఉండదు, స్పష్టత ఉండదు, తడబాటు లేదు. అని మాట్లాడతాం కదా తట్టుకొని మనం, అది లేదు ఆయనకి. క్లియర్గా చెప్పేశాడు హనుమంతుల వారు. తొందరపాటు లేదు, ఏదో తొందర సబ్జెక్ట్ చెప్పేయాలి, మీ ఆన్సర్ చెప్పినట్టు నాకు వచ్చు, గురుగారు మహాన్ పడేద్దాం ఆన్సర్లు తొందరగా ఇంటికి వెళ్ళిపోదాం, అలా లేదంట. తొందరపాటు లేదు, తప్పులు పలకలే, తప్పులు లేవు, తొందరపాటు లేదు, తడబాటు లేదు, ఇది చెప్పబోయి అది చెప్పేది లేదు. సరైన స్వరంతో చావు న్యూస్ ఏమో సంతోషంగా చెప్పి, సంతోషం న్యూస్ ఇవాళ వాటి పుట్టారంట అని చెప్తే, మరి పుట్టారా పోయారా అని అడుగుతా. స్వరం కూడా ఇంపార్టెంట్. అంటే మీరు ఏ న్యూస్ ఎలా చెప్పాలో ఆ స్వరంతో చెప్తే అది అట్రాక్ట్ అవుతుంది. అవునా? ఇప్పుడు ఇందాక పురాణం వేరేలా ఉంది. హనుమంతుల వారి గురించి చెప్పేటప్పుడు శక్తి కొంచెం పెరిగి ఆయన ఎనర్జీ ఇచ్చి ఆ ఎనర్జీలో చెప్తున్నాం. అబ్జర్వ్ చేస్తున్నారా? కొన్ని మేము పురాణాలు చెప్పేటప్పుడు కూడా ఆ టాపిక్ వచ్చేసరికి మా ఎనర్జీ లెవెల్ మారిపోతుంది, టోన్ మారుతుంది, వాయిస్ మారుతుంది, ఎనర్జీ మారుతుంది, కొంచెం బీజంగా కొన్ని వేరేలా చెప్తుంటాం. అబ్జర్వ్ చేయండి, ఆ ఎనర్జీ ఫ్లో అవుతుంటుంది, అప్పుడు అది వేరే విధంగా ప్రకటన అవుతుంది. సరైన స్వరంతో చెప్పదలుచుకున్న విషయాన్ని మనసుకు హత్తుకునేటట్టుగా చెప్పాడు. హనుమంతుల వారి చెప్పిన మెసేజ్ ఈ బ్రెయిన్ అంతా అవసరం లేదు, డైరెక్ట్ డిపాజిటే, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు, అంత క్లియర్గా నాటుకుపోతుంది మనసులో. ఈయన మాట్లాడే తీరును చూస్తుంటే చంపడానికి కత్తి ఎత్తిన శత్రువు కూడా చేతులు రావు. కత్తి ఇలా ఎత్తి శత్రువు చంపుదామని కూడా చేతులు రావంటే ఆయన మాట తీరు అంత క్లియర్గా ఉంది. అంటే ధర్మం, అధర్మం, స్నేహం, వైరభావం, ఈ వీటికి డిఫరెన్స్ చెప్పుకుంటూ వచ్చేస్తున్నాడు హనుమంతుల వారు. అవతలోడు క్లారిటీ వస్తుంది, నేను ఎందుకు వచ్చాను రా చంపడానికి అని అనుకుంటాడు అని మెచ్చుకున్నాడు. మాటకున్న శక్తి అటువంటిది, అందుకు గురువు గొప్ప. గురువు మాట ప్రాణాలు నిలబెడుతుంది, వేరే వాళ్ళ మాట చంపుతుంది, జీవితాన్ని నాశనం చేస్తుంది. గురువు గొప్పవాడు, ఎందుకంటే గురువు మాట ఏదైనా కానివ్వండి అది మన జీవితాన్ని నిలబెట్టేది, మన ప్రాణాన్ని నిలబెట్టేది అని చెప్పుకుంటూ సమస్త గురు మండలానికి నమస్కారం పెట్టుకుంటూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పాదారవిందార్పణమస్తు. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.